ఊతప్పం పైన చల్లుకునే పొడి కోసం ఫస్ట్గా ప్యాన్లో 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 2 రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఇందులో 7-8 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో 1 స్పూన్ నువ్వులను వేసుకొని ఇవి చిటపటలాడాక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవి మిక్సీ పట్టుకోవాలి. అలానే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. తర్వాత ఊతప్పం ఫ్లఫీగా రావాలి అంటే దోసపిండిలోకి రుచికి తగినంత సాల్ట్, అలానే వంట సోడా చిటికెడు అందులో వాటర్ కలిపి వేసుకోవాలి. డైరెక్ట్గా వేస్తే ఉండలు కడుతుంది. ఊతప్పం పిండి మనకి ఎప్పుడు లూజ్ కన్సిస్టెన్సీతోనే ఉండాలి. తర్వాత పెనం పైన పెట్టుకొని ఒక గరిటెడు దోసపిండిని వీడియోలో చూపించినట్లు వేసుకోవాలి. ఇందులోకి తరిగిన సన్నని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలానే క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. తర్వాత పైనుంచి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ నుంచి ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఊతప్పంకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఊతప్పం టేస్ట్ చాలా బాగుంటుందండి. ఊతప్పం పైన లిడ్ పెట్టుకొని సన్నని సెగ పైన మాత్రమే దీన్ని కాల్చుకోవాలి. వన్స్ ఇది రెడీ అయిన తర్వాత దీనిని రెండో వైపు తిప్పుకోవాలి. ఇది కొబ్బరి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ చాలా బాగుంటుంది. లేదు మేము ఓన్లీ ఈ పొడితోనే తింటాము అనుకుంటే ప్లెయిన్గా కూడా బాగుంటుంది వితౌట్ చట్నీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ బంధుమిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.